వెల్కమ్ టు అక్షరమాల. ఈరోజు అక్షరమాలలో జీకే అండ్ కరెంట్ అఫైర్కి సంబంధించి కొన్ని ముఖ్యమైన క్వశ్చన్స్ అనేవి చూద్దాం. ఏప్రిల్ 12కి సంబంధించి కరెంట్ అఫైర్స్ అనేవి చూద్దాం. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ వచ్చి మనకి ఏటా అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటాం? ఆప్షన్స్ వచ్చి ఏప్రిల్ 12, మే 12, జూన్ 12, జూలై 12. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి మే 12. మరి మే 12ని ఎందుకు ప్రతి సంవత్సరం నర్సుల దినోత్సవాన్ని జరుపుకుంటామంటే, ఫ్లోరెన్స్ నైటింగేల్ ఈమె 1820 మే 12న ఇటలీలో జన్మించారు. ఈమె యొక్క జన్మదిన కారణంగా ఏంటి అంటే, మనం ప్రతి సంవత్సరం అంతర్జాతీయ నర్సుల దినోత్సవంగా జరుపుకుంటాం. ఈమెని మదర్ ఆఫ్ మోడర్న్ నర్సింగ్గా కూడా పేర్కొంటారు. ఎందుకు అంటే, ఈవిడికి ఇతరులకి సేవ చేయాలి అనే భావనతో ఏంటంటే నర్సింగ్ కోర్స్ అనేది నేర్చుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి మదర్ ఆఫ్ మోడర్న్ నర్సింగ్ అని ఎవరిని పిలుస్తారు? ఆప్షన్స్ వచ్చి మదర్ తెరిసా, సరోజినీ నాయుడు, ఫ్లోరెన్స్ నైటింగేల్, మేరీ క్యూరీ. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఫ్లోరెన్స్ నైటింగేల్ను మదర్ ఆఫ్ మోడర్న్ నర్సింగ్ అని కూడా పిలుస్తారు. ఈమె ఇతరులకు సేవ చేయాలనే దృక్పథంతోనే నర్సింగ్ కోర్స్ అనేది, ఆ రోజుల్లో అంతగా ఆదరణ లేకపోయినప్పటికీ కూడా నర్సింగ్ కోర్స్ అనేది నేర్చుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఫ్లోరెన్స్ నైటింగేల్ ఏ దేశంలో జన్మించారు? ఆప్షన్స్ వచ్చి జర్మనీ, బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఇటలీలో జన్మించారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఫ్లోరెన్స్ నైటింగేల్ ఏ సంవత్సరంలో జన్మించారు? ఆప్షన్స్ వచ్చి 1820, 1853, 1854, 1920. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి 1820 సంవత్సరం మే నెల 12వ తేదీన ఇటలీలో ఈమె జన్మించారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఫ్లోరెన్స్ నైటింగేల్ ఎక్కడ నర్సింగ్ విద్యను అభ్యసించారు? ఆప్షన్స్ వచ్చి లండన్లోని జెంటిల్మెన్స్ ఆసుపత్రిలో, ఇటలీలోని రోమ్ నగరంలో, జర్మనీలోని లోథరన్ డికన్ శిక్షణా పాఠశాలలో, ఫ్రాన్స్లోని ప్యారిస్ ఆసుపత్రిలో. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఈవిడ జర్మనీలోని లోథరన్ డికన్ శిక్షణ పాఠశాలలో 3 నెలల పాటు ఈవిడ నర్సింగ్ కోర్స్ అనేది నేర్చుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ఫ్లోరెన్స్ నైటింగేల్ లండన్లోని జెంటిల్మెన్స్ ఆసుపత్రికి ఏ సంవత్సరంలో మేనేజర్గా నియమితులయ్యారు? ఆప్షన్స్ వచ్చి 1820, 1853, 1854, 1860. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి 1853లో లండన్లో ఉన్నటువంటి జెంటిల్మెన్స్ ఆసుపత్రిలో మేనేజర్గా నియమితులయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 1854లో జరిగిన ఏ యుద్ధంలో గాయపడిన సైనికులకు ఫ్లోరెన్స్ నైటింగేల్ విశేషంగా వైద్య సాయం అందించారు? ఆప్షన్స్ వచ్చి మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధం, క్రిమియన్ యుద్ధం, బోయర్ యుద్ధం. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి క్రిమియన్ యుద్ధం. చూడండి, 1854లో జరిగిన క్రిమియన్ యుద్ధంలో ఏమైందంటే, బ్రిటన్, ఫ్రాన్స్, టర్కీ ఇవన్నీ ఏకమై రష్యాకు వ్యతిరేకంగా పోరాడాయి. ఇందులో గాయపడిన వారికి ఏంటంటే వైద్య సేవ అందించేందుకు ఫ్లోరెన్స్ అక్కడికి సైనిక శిబిరాలకి వెళ్ళేవారు. రాత్రి సమయంలో ఈమె ఏం చేసేవారంటే దీపం పట్టుకుని సైనిక శిబిరాలకు వెళ్ళి క్షతగాత్రులకి సాయం చేసేవారు. ఈ కారణంగానే ఈమెని దీపం పట్టుకుని సైనిక శిబిరాలకు వెళ్ళి సాయం చేసేవారు కాబట్టి ఈమెను ఏమనేవారంటే లేడీ విత్ ద ల్యాంప్ అనే పేరుతో కూడా ఈమెకి బిరుదు ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్రిమియన్ యుద్ధంలో బ్రిటన్, ఫ్రాన్స్, టర్కీ దేశాలు ఏ దేశానికి వ్యతిరేకంగా ఏకమై పోరాడాయి? ఇప్పుడే చెప్పాను కదా నేను. ఆప్షన్స్ చూడండి ఒకసారి, జర్మనీ, ఇటలీ, జపాన్, రష్యా. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి రష్యా. రష్యాకి వ్యతిరేకంగా ఈ 3 కూడా ఏకమై వ్యతిరేకంగా పోరాడాయి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి లేడీ విత్ ద ల్యాంప్ అని ఎవరిని పిలుస్తారు? ఆప్షన్స్ వచ్చి ఎలిజబెత్ ఫ్రై, ఫ్లోరెన్స్ నైటింగేల్, మేరీ సికోల్, మదర్ తెరిసా. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఫ్లోరెన్స్ నైటింగేల్ను లేడీ విత్ ద ల్యాంప్ అని పిలుస్తారు. ఎందుకు అంటే ఈవిడ రాత్రిపూట ఒక దీపం పట్టుకుని యుద్ధంలో జరిగిన సైనిక శిబిరాలకు వెళ్ళి వాళ్ళకి సేవ చేసేవారు. ఆ కారణం చేత ఈవిని ఏమనేవారంటే లేడీ విత్ ద ల్యాంప్ అని పిలిచేవారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా స్మారక వీడియోను ఎప్పుడు విడుదల చేసింది? ఆప్షన్స్ వచ్చి మనకి ఏప్రిల్ 22, 2026 సంవత్సరం. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి మే 7, 2026, మే 6, 2026, జూన్ 1, 2026 సంవత్సరం. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి మే 7, 2026 సంవత్సరంన
ఆపరేషన్ సింధూర్ మొదటి స్మారకోత్సవం సందర్భంగా ఈ వీడియోని విడుదల చేశారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2025వ సంవత్సరంలో ఆపరేషన్ సింధూర్ ఏ ఉగ్రదాడికి ప్రతీకారంగా నిర్వహించబడింది? ఆప్షన్స్ వచ్చి పుల్వామా దాడి, ఉరి దాడి, పహల్గం దాడి, ముంబై దాడులు. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి పహల్గం దాడులు. దీనికి ప్రతీకారంగా చేపట్టింది ఈ ఆపరేషన్ ఏంటంటే ఆపరేషన్ సింధూర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత సైన్యం ఎన్ని ప్రధాన ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుంది? ఆప్షన్స్ వచ్చి 5, 7, 9, 12. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి 9. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్రతి ఏటా ప్రపంచ అథ్లెటిక్స్ దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు? ఆప్షన్స్ వచ్చి మే 1, మే 7, జూన్ 1, ఏప్రిల్ 22. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి మే 7. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 1996లో ప్రపంచ అథ్లెటిక్స్ దినోత్సవాన్ని ఎవరి ఆలోచన మేరకు ప్రారంభించారు? ఆప్షన్స్ వచ్చి థామస్ బాక్, నీరజ్ చోప్రా, ప్రిమో నెబియోలో. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి సెబాస్టియన్ కో. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి ప్రిమో నెబియోలో. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2025వ సంవత్సరంలో దోహా డైమండ్ లీగ్లో నీరజ్ చోప్రా సృష్టించిన కొత్త జాతీయ రికార్డు ఎంత? ఆప్షన్స్ వచ్చి 88.17 మీటర్లు, 90.23 మీటర్స్, 87.58 మీటర్స్, 89.94 మీటర్స్. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి 90.23 మీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? మనకు ఆప్షన్స్ వచ్చి ప్రసూన్ జోషి, శశిశేఖర్ వెంపటి, భూపేందర్ యాదవ్, అజయ్ కుమార్ సూద్. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి శశిశేఖర్ వెంపటి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. శశిశేఖర్ వెంపటి గతంలో ఏ సంస్థకు సీఈఓగా పనిచేశారు? ఆప్షన్స్ వచ్చి రైల్వే బోర్డు, ఇస్రో, ప్రసార భారతి, యూజీసీ. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి ప్రసార భారతికి సీఈఓగా పనిచేశారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి సిబిఎఫ్సి ఏ చట్టం ప్రకారం భారతదేశంలో చలనచిత్రాల ప్రదర్శనను నియంత్రిస్తుంది? ఆప్షన్స్ వచ్చి రైల్వే చట్టం 1989, నెక్స్ట్ సినిమాటోగ్రాఫ్ చట్టం 1952, సమాచార హక్కు చట్టం 2005, నెక్స్ట్ ఆప్షన్ వచ్చి ఐటీ చట్టం 2000. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి సినిమాటోగ్రాఫ్ చట్టం 1952. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. తొలి అంతర్జాతీయ బిగ్ క్యాట్ అలయన్స్ సదస్సు ఏ నగరంలో జరగనుంది? ఆప్షన్స్ వచ్చి ముంబై, విశాఖపట్నం, న్యూఢిల్లీ, హైదరాబాద్. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి న్యూఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఐసిబిఏ అంటే ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ సదస్సు 2026 యొక్క ప్రధాన థీమ్ ఏమిటి? థీమ్ అంటే మనకి ఇతివృత్తం. ఆప్షన్ చూడండి. సేవ్ టైగర్, సేవ్ నేచర్. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి సేవ్ క్యాట్స్ అండ్ హ్యూమన్స్. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి సేవ్ బిగ్ క్యాట్స్, సేవ్ హ్యూమానిటీ, సేవ్ ఎకోసిస్టమ్. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి గ్లోబల్ క్యాట్ కన్జర్వేషన్. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఐబిసిఏ ఇతివృత్తం వచ్చి మనకి సేవ్ బిగ్ క్యాట్స్, సేవ్ హ్యూమానిటీ, సేవ్ ఎకోసిస్టమ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఐబిసిఏలో భాగంగా ఎన్ని రకాల పెద్ద పిల్లి జాతుల సంరక్షణపై దృష్టి సారించారు? ఆప్షన్స్ వచ్చి 5, 7, 9, 10. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి 7. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వందే మాతర గీతాన్ని బంకించంద్ర చటోపాధ్యాయ ఏ సంవత్సరంలో రచించారు? ఆప్షన్స్ వచ్చి 1857, 1875, 1905, 1950. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి 1875వ సంవత్సరం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వందే మాతర గీతానికి జాతీయ గీతంతో సమానమైన రక్షణ కల్పించేందుకు ఏ చట్టానికి సవరణలు చేయనున్నారు? ఆప్షన్స్ వచ్చి సినిమాటోగ్రాఫ్ చట్టం, వన్యప్రాణి సంరక్షణ చట్టం, జాతీయ గౌరవ అవమానాల నిరోధక చట్టం. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి 42వ రాజ్యాంగ సవరణ చట్టం. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి జాతీయ గీతానికి సంబంధించింది కాబట్టి మనం ఎలా గుర్తుంచుకోవాలంటే జాతీయ గౌరవ అవమానాల నిరోధక చట్టం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. జాతీయ గౌరవ అవమానాల నిరోధక చట్టం కింద నేరానికి పాల్పడితే గరిష్టంగా ఎన్ని ఏళ్ళు జైలు శిక్ష విధించవచ్చు? ఆప్షన్స్ వచ్చి 1 సంవత్సరం, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 5 ఏళ్ళు.
మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చి 3 ఏళ్ళు. గరిష్టంగా వచ్చి మనకి 3 ఏళ్ళు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి విశాఖపట్నం కేంద్రంగా కొత్తగా ఏర్పాటైన రైల్వే జోన్ పేరు ఏమిటి? ఆప్షన్స్ వచ్చి ఈస్ట్ కోస్ట్ రైల్వే, సౌత్ సెంట్రల్ రైల్వే, సౌత్ కోస్ట్ రైల్వే, కోస్టల్ ఆంధ్ర రైల్వే. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి సౌత్ కోస్ట్ రైల్వే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏ తేదీ నుండి అధికారికంగా తన కార్యకలాపాలను ప్రారంభించనుంది? ఆప్షన్స్ వచ్చి మే 7, 2026 సంవత్సరం, జూన్ 1, 2026, ఏప్రిల్ 22, 2026. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి జనవరి 1, 2026. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి జూన్ 1, 2026. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి రైల్వే పునర్వ్యవస్థీకరణలో భాగంగా వాల్తేరు డివిజన్ నుండి విడిపోయి ఈస్ట్ కోస్ట్ రైల్వేలో చేరనున్న కొత్త డివిజన్ ఏది? ఆప్షన్స్ వచ్చి విశాఖపట్నం, విజయనగరం, రాయగఢ్, సంబల్పూర్. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి రాయగఢ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈవీ బ్యాటరీ రీసైక్లింగ్ కోసం భారత్ మరియు యూరోపియన్ యూనియన్ ఎంత బడ్జెట్తో ప్రాజెక్ట్ను ప్రారంభించాయి? ఆప్షన్స్ వచ్చి 100 కోట్లు, 150 కోట్లు, 169 కోట్లు, 250 కోట్లు. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి 169 కోట్లతో ప్రారంభించనున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళల కుమార్తెల వివాహం కోసం ప్రారంభించిన రుణ పథకం పేరు ఏంటి? ఆప్షన్స్ వచ్చి తల్లి వందనం, కళ్యాణ లక్ష్మి, శ్రీనిధి, జగనన్న తోడు. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి కళ్యాణ లక్ష్మి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కళ్యాణ లక్ష్మి రుణ పథకం కింద గరిష్టంగా ఎంతవరకు రుణం మంజూరు చేస్తారు? 50,000, 75,000, 1,00,000 రూపాయలు, 2 లక్షలు. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి 1,00,000 రూపాయలు. ఇవి ఈ రోజుకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్. రిమైనింగ్ క్వశ్చన్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.